హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఏంటి మేమందరం రెడీ అయ్యి ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అని అనుకుంటున్నారా? మేమైతే ఫుజీ సఫారీకి వెళ్తున్నాము. అండ్ జపాన్ గురించి ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం ఉన్న వాళ్ళైతే ఈ వీడియో హ్యాపీగా చూడొచ్చు. ఎందుకంటే మేము ఈరోజు ఒక ట్రిప్కి వెళ్తున్నాము. అండ్ అక్కడ ఏంటంటే యానిమల్స్ అన్ని టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి. అండ్ మనం కార్లోనే ఉంటాము. బట్ యానిమల్స్ మాత్రం ఫ్రీగా ఉంటాయి, మనం ప్యాక్గా ఉంటాము. సో చాలా బాగుంటుంది అని విన్నాము. సో అక్కడికైతే వెళ్తున్నాం. సో చూసేద్దామా మరి? లెట్స్ గో. మా ఇంటి నుంచి సఫారీకి అయితే ఆల్మోస్ట్ 1.5 hours పడుతుంది. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము అండ్ మేము హైవేలో వెళ్తున్నాము. నాకు పర్సనలీ జపాన్లో లాంగ్ డ్రైవ్స్ అంటే చాలా ఇష్టము, దట్ టు హైవేలో. ఎందుకంటే ఒక్క స్పీడ్ బ్రేకర్ ఉండదు, జర్నీ చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ వ్యూ అయితే చెప్పనక్కర్లేదు, మీరే చూస్తున్నారు కదా వీడియోలో. చాలా అంటే చాలా బాగుంది, ఫుల్ ఆఫ్ మౌంటైన్స్, క్లౌడ్స్, అసలు అమేజింగ్ అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ హైవే స్పీడ్ లిమిట్ వచ్చేసి కొన్ని హైవేస్ 100 km/h ఉంటుంది. బట్ మేము వెళ్ళేది ఈ హైవే అయితే 120 km/h ఉంది. సో డిపెండ్స్ ఆన్ హైవే. అండ్ ఫుల్ ఆఫ్ మౌంటైన్స్. జపాన్లో ఆల్మోస్ట్ లైక్ ఒక 60% మౌంటైన్సే ఉంది, ఒక 40% ల్యాండ్ ఉంది. సో ఆ 40%లోనే ఇప్పుడు మేము ఉంటున్నాము. మేము వెళ్ళబోయే ప్లేస్ ఆల్మోస్ట్ మౌంటైన్స్లో ఉంది. సో కొంచెం కొండ ఎక్కగానే చూడండి ఎంత ఫాగీ అయిపోయిందో. మాకు ముందేముందో అసలు కనిపించలేదు. బట్ ఏంటంటే జపాన్లో రూల్స్ అందరూ కరెక్ట్గా ఫాలో అవుతారు, ఎవ్వరు మిస్ చేయరు. సో మేము కూడా రూల్స్ ఫాలో అవ్వకుండా వెళ్ళాం కాబట్టి మాకేం భయం లేకుండే. బట్ కానీ ముందు అయితే మాకేం కనిపించలేదు. వ్యూ అయితే రియల్లీ 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 అమేజింగ్. అసలు జపాన్లో నేచర్ ఈజ్ వన్ ఆఫ్ ద లైక్ బ్యూటిఫుల్ థింగ్. మేమైతే ఫుజీ సఫారీకి వచ్చేసినాం. Happy? Happy? Mama, Afa. High five. Afa. High five. ఈ ఫుజీ సఫారీకి మనం మన ఓన్ వెహికల్లోనే వెళ్ళొచ్చు. బట్ కొన్ని వెహికల్స్ అలౌడ్ ఉండదు, లైక్ బైక్, ట్రక్స్ అండ్ కొన్ని ఓపెన్ వెహికల్స్ ఉంటాయి కదా. సో అలాంటివి అయితే అలౌడ్ ఉండదు. ఎందుకంటే ఇందులో ఒకవేళ ఎంటర్ అయినా కూడా మన వెహికల్తోని మన విండోస్ అన్నీ క్లోజ్ చేసుకోవాలి, డోర్స్ అన్నిటిని లాక్ వేసుకోవాలి. అస్సలకే బై మిస్లో కూడా విండోస్ ఓపెన్ చేయొద్దు అండ్ లాక్స్ కూడా తీయద్దు. సో ఇలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని మనం ఫాలో అవ్వాలి. One, two. బాగానే ఎక్కావు కదా. Three. వియన్, ఆర్ యూ హ్యాపీ? Happy. ఇది వచ్చేసి లయన్ జోన్. సో దీంట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం మేము. ఇక్కడ లయన్స్ ఉన్నట్టున్నాయి, వీళ్ళందరూ ఆగుతున్నారు ఇక్కడ. హాయ్ చెప్పు అందరికి, హాయ్ చెప్పు. హాయ్. అక్కడ చూడవు, అక్కడ చూడు, కెమెరా చూడు విహాన్, కెమెరా. హాయ్. అన్ని పడుకున్నాయి. మేము మధ్య అంటే ఆల్మోస్ట్ లైక్ 12 అవుతుంది. సో మంచిగా తిని పడుకున్నట్టున్నాయి. ఇన్ కేస్ లయన్స్ మన కార్ మీద ఎక్కినా అండ్ ఒకవేళ అవి మనల్ని ఏమైనా అటాక్ చేస్తున్నాయి అనగానే ఇమ్మీడియట్గా అక్కడ బ్లాక్ అండ్ వైట్ కలర్ కార్స్ ఉన్నాయి కదా. సో అవి ప్రతి జోన్స్లో ఉన్నారు వాళ్ళు వచ్చి మనల్ని ఇమ్మీడియట్గా హెల్ప్ చేస్తారు. మేబీ ఈ యానిమల్స్ అన్నీ ట్రైన్డ్ అయి ఉన్నాయి కావచ్చు. ఆ కలర్ కార్ని చూడగానే అవి జరిగిపోతున్నాయి. లయన్. మా లైఫ్లోనే ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తామని అస్సలకి అనుకోలేదు. లయన్స్ని ఇంత దగ్గరగా చూసామంటే మేమైతే చాలా ఎక్సైట్గా ఫీల్ అయ్యాము ఇవి చూసాక. అండ్ విహాన్ అంటే ఇక చెప్పనక్కర్లేదు, పిల్లలు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి ప్లేసెస్కి. తను ఎప్పుడు బుక్స్లో చూడడం కన్నా ఇప్పుడు రియల్గా చూశాడు కదా, హీ వాజ్ ఆల్సో సో ఎక్సైటెడ్. నెక్స్ట్ టైగర్ దగ్గరికి వెళ్దాం. ఓకే. హ్యాపీ విహాన్? హ్యాపీ? హ్యాపీ? ఎన్ని లయన్స్ ఉన్నాయి.
ఇంకా దగ్గర నుంచి చూడొచ్చు నడుచుకుంటే అవును. గ్రిల్లో ఉండి మనం దగ్గర నుంచి చూడొచ్చు అనమాట. ఫేస్ టు ఫేస్ కూడా చూడొచ్చు మనం దగ్గర నుంచి. సో ఇప్పుడు ఒక రౌండ్ అయిపోయాక మళ్ళీ మనం ఒక 2 or 3 రౌండ్స్ కూడా వేయొచ్చు అనమాట. ఒక 3 రౌండ్స్ వరకు మాక్సిమం వేయొచ్చు. సో మళ్ళీ ట్రై చేద్దాం, ఏమన్నా యానిమల్స్ వేకప్ అయి ఉంటాయి. సో మళ్ళీ ఒకసారి వద్దాం, చూద్దాం. చీతా వాకింగ్. One of the dangerous animals here. ఫాస్టెస్ట్ యానిమల్ ఇది ఇంకా కదా. మనల్ని తినేస్తే అయిపోతుంది. తింటే బయటికి వెళ్తే తినేస్తాయి మనల్ని కూడా. ఇటు వస్తుంది చూడు, ఇప్పుడు నెక్స్ట్ ఇటు వస్తుంది. ఈ సఫారీని ఎక్స్ప్లోర్ చేయడానికి టోటల్ 3 వేస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి బై కార్ వెళ్ళొచ్చు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా బస్సెస్ ఉంటాయి. సో ఈ బస్సెస్లో మనం వాటికి ఫుడ్ కూడా ఫీడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బై వాక్ కూడా ఉంది. అది మా ముందు లైక్ వ్లాగ్లో చూడండి, ఈ వ్లాగ్ కంటిన్యూషన్ ఎండ్లో ఉంది. సో అది కూడా మేము రికార్డ్ చేసాము. సో కంప్లీట్గా చూసేయండి. ఏం కావాలి? డైనోసార్స్ చచ్చిపోయినాయి ఎప్పుడు అవి. నీకోసం పట్టుకొస్తా నేను డైనోసార్లు ఇప్పుడు. మావాడికి ఇన్ని యానిమల్ చూపిస్తే సరిపోదంట. డైనోసార్స్ కొత్తగా గుర్తు చేసాం అమ్మ, డైనోసార్స్ అని. విహాన్ వాంట్ ఏంటవి? వాట్ ఇస్ ఇట్? ఎలిఫెంట్. అగ్గో ఎలిఫెంట్. బిగ్ ఉంది కదా విహాన్ ఎలిఫెంట్, పెద్ద ఉంది అమ్మ. 2 ఎలిఫెంట్స్. పొటాటో నావి. రైనోసరస్. ఇంత స్లోగా కదులుతున్నాయి కూడా. షార్క్స్ ఇక్కడ ఉండవు, షార్క్స్ అక్వేరియం లో ఉంటాయి. Zebra. జీబ్రా ఆమ్ తింటుంది. విహాన్ మాత్రం చాలా ఖుషి అవుతున్నాయి యానిమల్స్ ఫస్ట్ టైం చూసి రియల్ గా. ఎప్పుడు బుక్స్ లో చదివి అంటాడు, ఈ టైం ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్నాడు. జీబ్రా. Zebra. బట్ ఒకవేళ ఫారినర్స్ టూరిస్ట్ ఎవరైనా వస్తే టోక్యో నుంచి ఈ ప్లేస్ అయితే ఒక 100 kilometers దూరంలో ఉంది. అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉంది, ఈజీగానే రావచ్చు ఈ ప్లేస్ కి అయితే. సో ఒక హాఫ్ డే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ రావడానికి. చూడు నెక్ చూడు ఎంత పెద్దగా ఉందో జిరాఫీ నెక్. అట్లా వాళ్ళు డైవర్ట్ చేస్తారు. Deer is also shaking. ఇక్కడ చూడు ఎన్ని ఉన్నాయా? ఎక్సైటెడ్ గా ఉన్నాడు, నెక్స్ట్ టైం వస్తే అని. చూడు నువ్వు అక్కడ చూడు ఏమొస్తావు. అదేంటి? గొర్రె. చిన్న గొర్రె. చంచన్ ప్యాక్ చేసింది బాక్స్. ఇది వచ్చేసి మ్యాంగో పికిల్. చాలా బాగా చేసిన. ఫస్ట్ ఎందుకు తిన్నా అంటే టేస్ట్ ఎట్లుందో చెప్పడానికి. నెక్స్ట్ వచ్చేసి విహాన్ ఇక్కడ తిన్నా. వా గుడ్ బాయ్. సో పార్క్ చేసాం కార్ ఇక్కడ, అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. వాకింగ్ సఫారీ కూడా బుక్ చేశాను అనమాట. సో ఒకసారి అలా కూడా వాకింగ్ ద్వారా కూడా వెళ్ళి సఫారీకి మనం అక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం, అండ్ అది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం.
Monkey. I. విహాన్ యానిమల్స్కి ఫీడ్ చేస్తున్నాడు మంకీస్కి. సో అక్కడ మంకీస్ చూడండి ఎలా వస్తున్నాయి ఫుడ్ కోసం. చూసినారు రాగానే సౌండ్స్ కూడా వస్తున్నాయి ఇక్కడ. వెల్కమ్ చేస్తుంది మనం. సో మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ ప్లేసెస్లో జపాన్లో ఇలాంటి సిస్టమ్ అయితే పెడతారు. ఎందుకంటే చాలా హ్యూమిడిటీ ఉంటుంది కదా. సో కాస్త అయినా కొంచెం మంచిగా ఉంటుంది అంటే ఇది ఇచ్చారు. బిస్కెట్స్ అయితే పెట్టారు, లయన్ బిస్కెట్స్. arigatou gozaimasu. Again. ఐస్ క్రీమ్. విహాన్ ఐస్ క్రీమ్ తింటావా? Lion. బాగుంది ఐస్ క్రీమ్. మోస్ట్ ఆఫ్ ద జపాన్ టూరిస్ట్ స్పాట్స్లో వాళ్ళ థీమ్గా తగ్గట్టుగా వాళ్ళ ఫుడ్ని వాళ్ళు గార్నిష్ చేసిస్తారు. లైక్ ఇక్కడ సఫారీ కదా, సో వాళ్ళు ఇక్కడ బిస్కెట్స్ లయన్ థీమ్లో చేశారు. సో అలా మోస్ట్ ఆఫ్ ద జపాన్లో ఉంటుంది. ఇప్పుడు మేము వెళ్ళేది వాకింగ్ సఫారీ. ఇంతకుముందు లైక్ కార్లో వెళ్ళాం కదా, ఇప్పుడు ఇక్కడ ఒక వాక్వే ఉంది. సో దాని త్రూ వెళ్ళాలి. సో అక్కడ మనం లయన్స్కి అలా ఫుడ్ కూడా పెట్టచ్చు. సో వెళ్దామా? అమ్మో భయం అవుతుంది. ఫీలింగ్ ఎక్సైటెడ్. సో దగ్గర నుంచి చూడొచ్చు యానిమల్స్ ని. దగ్గర నుంచి చూడొచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం వాటికి ఫుడ్ తినిపించచ్చు. ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాము. సో ఇక్కడ ఈ దారి కూడా చూడండి, ఏదో జంగల్లో ఉన్నట్టే ఉంది. భయం కూడా అవుతుంది, ఎవ్వరు లేరు. ఏం అవ్వదు, బట్ స్టిల్. పృథ్వీ సడన్గా పులి వస్తే నేను వెళ్తా ఫస్ట్ పులి ముందుకు, నువ్వు విహాన్ కలిసి వెనక్కి వెళ్తుంటా. RRR సినిమా లాగా నేను పులితో ఫైట్ చేస్తా ఉంటా. మీరు తప్పించుకొని వెళ్ళిపోండి నువ్వు విహాన్. ఇంటెలిజెంట్ ఫెలో. ఇదిగోండి ఇక్కడ ఒక మ్యాప్ ఇచ్చారు మనకి. సో ఆ మ్యాప్ చూసుకుంటే వెళ్ళాలి. చూడు విహాన్ ఎట్లుందో. అమ్మో భయం వేయట్లే నీకు? నాకేం భయం పప్ప, మమ్మీ ఉంది పప్ప అన్నాడు పక్కన, నాకేం భయం అని చెప్పి నవ్వుతున్నాడు విహాన్. సడన్గా ఒక సింహం ఎదురవ్వాలి, మిస్ అయ్యి. మన వెనక కూడా ఎవరు రావట్లేదు. చూడండి వెనకాల కూడా ఎవరు లేరు. అగోండి నిశ్శబ్దం. పాములు ఏమైనా వస్తే ఎట్లా పృథ్వీ ఇక్కడ? ఏందో మనకు అన్ని విచిత్రమైన ఆలోచనలు అన్నీ వస్తాయి. మనోడికి పులి అంటే భయం లేదు, పిల్లి అంటే భయం లేదు. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. లిటరలీ గైస్ భయం అవుతుంది. ఏం భయపడట్లే వాళ్ళు తీసుకునే ఉంటారు కదా జాగ్రత్తలు తీసే ఉంటారు. మన కర్మగాలి బియర్ ఎదురు వస్తే దగ్గరలో ఉంది. అగో ఏంద్ర బాబు, ఎఫెక్ట్స్ వాళ్ళు పెట్టినలా రియల్లా? అగో పృథ్వీ వెళ్ళొచ్చా? పృథ్వీ
Water. Papa. దా వెళ్దాం దా బాయ్ చెప్పి బియర్స్ కి బాయ్ చెప్పి దా పోదాం దా లైన్స్ దగ్గరికి వెళ్దాం దా లయన్స్ The work is near. Don't touch this iron mesh. Don't touch. ఓకే Don't enter heart. ఓకే This side of heart is this bar is down the iron mesh ఓకే until push. ఓకే Okay. Please wait. ఓకే Here. Yeah. Eight. లయన్కి ఫీడ్ చేస్తుండగానే వర్షం హెవీ అయిపోయింది. సో ఇంకా మేము యానిమల్స్కి ఫీడ్ చేయాలి కానీ హెవీ రెయిన్ వల్ల మేము ఫీడ్ చేయలేకపోయాము, మా బ్యాడ్ లక్. సో అక్కడి నుంచి అయితే మేము రిటర్న్ వెళ్ళిపోయాము. సో ఇదండి ఇవాళ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. sayonara.